నా పేరు శంకర దుర్గా ప్రసాద్. ఈ ఆటనగర్ ఐలాకి 2 టర్మ్స్ చైర్మన్గా చేశాను. నా పరిపాలనలో సుమారుగా 20 crores పెట్టి, అంటే మా ఐలా నిధులే కాకుండా బయట నుంచి ఎంపీ ఫండ్స్ నుంచి, ఎమ్మెల్యే నిధుల నుంచి కూడా వాళ్ళ సహాయ సహకారాల వల్ల బాగా ఆటను డెవలప్ చేయడానికి కృషి చేశాను. ఆ కృషి ఫలితం ఇవాళ రోడ్లన్నీ క్లీన్గా ఉండటం బాగుండడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2015-16లో మేము ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా సంగతి మాకు రోడ్లు బాగలేదంటే 2 కోట్లు అదనంగా మాకు ఇవ్వడం జరిగింది. ఆ 2 కోట్లు ప్లస్ మా దగ్గర 4 కోట్లు పెట్టి 6 కోట్లు పెట్టి రోడ్లు డెవలప్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మా ట్యాక్స్లతో మళ్ళీ రోడ్లు డెవలప్ చేయడం జరిగింది. అంటే మీకు పారిశుద్ధ్య కార్మికులు ఎంట్రీ కారా మీ ఏరియాలో? మాకు సపరేట్ పారిశుద్ధ్యం ఉంటుందండి. మాకు 45 మంది పారిశుద్ధ్యం ఉంటుంది. ఒక 6 లారీలు ఉంటాయి. ఈ చెత్త బయట తీసుకెళ్ళటానికి లారీకి 4 మళ్ళీ స్వీపర్ లిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇది మా మెకానిజం కంప్లీట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లాగో యాక్చువల్గా దీని పేరు ఏంటంటే ది విజయవాడ నోటిఫైడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సొసైటీ దీని పేరు. ఇది ఆసియా ఖండంలోనే 2nd ప్లేస్లో ఉందండి. యాక్చువల్గా ఏంటి దీని పొజిషన్ ఏంటంటే చాలా చిన్న స్థలం, అంటే 334 ఎకరాల 80 సెంట్లు ఉన్న ఏరియాలో 20 ఎకరాల హౌసింగ్ ఉందండి. పోతే 3 ఎకరాల 10 సెంట్లు చిల్లరలోనే ఈ ఆటనగర్ ఉంది. ఇక్కడ 29.5 ఎకరాలు 29.5 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఒక 750 లైట్లు ఉన్నాయి, స్ట్రీట్ లైట్లు. మరి ఇవన్నీ మెయింటెనెన్స్ మేమే చేసుకుంటూ ముందు తీసుకెళ్తున్నాము. దీని మీద జిఎస్టీ సుమారుగా 150 కోట్లు 160 కోట్లు జిఎస్టీ మన గవర్నమెంట్కి వస్తుంది, ప్రభుత్వానికి వస్తుందండి. అట్లాగే దీనికి బాడీలు కడతాకి 5 లక్షలు తీసుకుంటాం, బాడీ క్యాబిన్ కడతాకి. దాని మీద కూడా జిఎస్టీ 5 లక్షల మీద 18% చొప్పున ఈ 4,000 వెహికల్స్ 3,000 వెహికల్స్ 5 వెహికల్స్ వస్తుందండి. ఇది కాకుండా ఇక్కడ కార్మికుడు పనిచేస్తే ఒక కార్మికుడికి మినిమం 1,000 రూపీస్ శాలరీ ఇస్తాం. ఈ శాలరీలో కూడా అతను పనిచేసి అతని ఇంటి డబ్బులు తీసుకెళ్తే అతను ఖర్చు పోయిన మిగిలిన 100 మిగిలిన తత్మా 900 ఖర్చు పెడతారు. ఈ ఖర్చు పెట్టిన దాని మీద కూడా ప్రభుత్వం ట్యాక్స్ వస్తుందండి. అట్లా అని ప్రభుత్వాల నుంచి మేమే ఆర్థిక సాయం పొందలేదు. మాకేమి స్థలాలు ఉచితంగా ఇవ్వలేదు. అట్లాగే మాకేమో మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఏదో చంద్రబాబు నాయుడు గారి నాయకుడు ఏదో వస్తే ఈ మధ్యకాలంలో 2 కోట్లు తెచ్చుకోవడం జరిగింది. అట్లాగే మహానుభావుడు చంద్రమూరి తారక రామారావు మాకు రోడ్లు లేవు, డెవలప్మెంట్లు చాలా స్తంభించిపోయింది, ఆగిపోయింది, ఇబ్బంది పడుతున్నామంటే మాకున్న 5% 10% మా దగ్గర గ్రీన్ బెల్ట్ ఉంటే అందులో 5% ఒక 5 ఎకరాలు అమ్ముకోమని చెప్పడం, దాని మీద 4,75,00,000 రావడం ఆ రోజుల్లో. దాన్ని రోడ్లుగా మార్చిన రోడ్లు వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వేమూరు రాజేంద్ర ప్రసాద్ గారి మహానుభావుడు మనకి చాలా పెద్ద ఆయన మనకు ఆటోనగర్ ఏటీ సెక్రటరీ చేశారు. అట్లా ఐలాక్ కూడా చైర్మన్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఆటో క్లస్టర్ డెవలప్ చేసి అందులో 35 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చి ఆ 35 కోట్లలో ఆటోనగర్కి 9,60,00,000 పెట్టి రోడ్లు వేయడం జరిగింది. కేసీని చిన్ని గారు అంటే ఆయన ఏమన్నారంటే, మీరు క్లస్టర్లు ఏర్పాటు చేసుకోండి, మీ అందరూ ఒక ఫామ్గా రండి, గ్రూపులుగా తయారై వస్తే నేను ఒక క్లస్టర్ ఏర్పాటు చేస్తాను, మంచి క్లస్టర్ మీ అందరికీ. ఈ క్లస్టర్ వల్ల మీకు ఎన్నో ఉపయోగాలండి. ఎందుకంటే మీరు ఒక పార్ట్ తయారు చేస్తున్నారు. ఆ పార్ట్ రా మెటీరియల్ ఏముంది, ఆ రా మెటీరియల్ అందులో కెమికల్ కాంపౌండ్స్ ఏమున్నాయి, అట్లాంటి ఒక R&D సెంటరు, అట్లా టెక్నికల్ సెంటరు, ఇట్లాంటి రకరకాల మీరు పెట్టుకుంటే మీరు ప్రోడక్ట్ తయారు చేసి బయట పంపించినా అది మీరు సక్సెస్ఫుల్ అవుతారు, మీరు బాగుంటారని చెప్పడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ దాని మీద అంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తుకునేది కూడా అదే. అందరినీ ఎడ్యుకేట్ చేసి డెవలప్ చేయాలి. మానవ వనరులు మన దగ్గర ఉన్నాయి, మీరు కష్టపడే మనస్తత్వం ఉంది, కాబట్టి మీరు ఆ స్కిల్ డెవలప్ చేసుకోండి అని ఆయన ఈ 10 ఏళ్ళు పెట్టే మధ్యలో 5 ఏళ్ళు నాశనం అయిపోయిన రాష్ట్రం. మరి ఎంతకుముందు ఆయన గగ్గోలు పెట్టింది అదే జనానికి అర్థం కాలేదు. ఆయన ఎందుకు ఓడిపోయేది మారాటోళ్ళు కూడా అర్థం కాలేదు. మరి ఆ మహానుభావుడు ఆ రోజునే ప్రతి మనిషి ఇంటికి కూడా 15,000 మినిమం సంపాదించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా కృతనిశ్చయంతో అందరినీ ప్రతి ఇంట్లో లేడీని కూడా కుటీర పరిశ్రమ పెట్టుకుని మీరు బతకండి, బాగుపడండి అని చెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడు కానీ 10 గంటలు మాలాంటి వాళ్ళకి ఏం చెప్పారంటే ఆయన 8 గంటలు కాకుండా 10 గంటలు పని చేస్తే మీరు మంచి డెవలప్మెంట్ అవుతారు, ముందుకెళ్తారని చెప్పడం జరిగింది. ఆయన ఇవన్నీ కూడా ఆచరణలో పెట్టాం. మరి ప్రభుత్వం మారడం వల్ల సిక్కయ్యాం, బాగా జబ్బు చేస్తున్నాం. ఇప్పుడు జబ్బు నుంచి బయటకు వస్తున్నాం. మళ్ళీ ఎక్కువ రోజులు కాకుండా తక్కువ రోజుల్లోనే అందిపుచ్చుకుంటాం, మంచి మంచి వ్యవహారాలు ఆలోచన అనుకుంటాం. మాకేంటంటే ఇప్పుడు BS6 అనేది కొత్త వెహికల్స్ వచ్చినాయి. ఈ BS6 టెక్నాలజీ ఏంటంటే అప్గ్రేడ్ అయిపోయిన టెక్నాలజీతో వచ్చినాయి. సెన్సార్ సిస్టమ్ వచ్చింది వెహికల్. ఈ సెన్సార్ దీన్ని అప్గ్రేడ్ అవ్వాలంటే మా వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి. దానికి ఒక మానిటరింగు, దాని సిస్టము, దానికి ఒక కంప్యూటర్ ల్యాప్టాప్లు ఇవన్నీ కావాలి. ఈ ల్యాప్టాప్లు ఇవన్నీ కావాలంటే ఆ కంపెనీస్తో చిన్ని గారు అశోక్ లేలాండ్, భారత్ బెంజ్, మహేంద్ర, ఐషరు ఇవన్నీ వాళ్ళతో కంపెనీలతో మాట్లాడి ఇక్కడే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు.
ఆటో నగర్కి ప్రత్యేకించి మెయిన్ ఏంటంటే ఇప్పుడు 24/7 వెహికల్స్ రావాలని కృతనిశ్చయంతో మేమందరం చెప్తున్నాం. దాని మీద మా గద్దె రామ్మోహన్ గారు మరి ఎంపీ గారు మొన్న మధ్య 2-3 సార్లు ఆటో నగర్ రావటం, రోడ్లు పరిశీలించడం, విజిట్ చేయటం, ఈ మరి ఎన్నికల కోడ్ రావడం వల్ల దీనికి ఆగింది. మహానాడు రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోడ్డు. ఇప్పుడు ఇమ్మీడియట్లీగా ఈ మహానాడు డెవలప్ చేయకపోతే ఇప్పుడు ఎట్లా ఉంది అట్లా కచ్చా రోడ్ అనేస్తే రోడ్లు బయటకు వెహికల్స్ వెళ్ళిపోతే లోపలికి వెహికల్స్ వస్తాయి. కాబట్టి దీన్ని చేయాలని కోరుతున్నాం. అట్లాగే మరి ఆర్టీసీ టర్మినల్ కానీ 100 రోడ్ల నుంచి బళ్ళేవారి విద్దాకా ఒక మెయిన్ రోడ్ ఉంది మనకి 70-80 ఫీట్ రోడ్. ఎప్పటి నుంచో దాని ఒక పక్కన డబ్బులు కూడా మేము అందరికీ డబ్బులు ఇవ్వడం, కాంపన్సేషన్ పే చేయటం, ఆ కోర్టులో తీయించడం జరిగింది. రెండో పక్కన జేఆర్డీ ఉంది. జేఆర్డీ వాళ్ళు కూడా వాళ్ళ సైడ్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఆ రోడ్డు వేయగలిగితే పెద్దవాడు మీకు బెంజీ కంపెనీ దగ్గరికి వెళ్ళటానికి రామారపాడు గంట పడితే 5 మినిట్స్లో 6 మినిట్స్లో మీరు మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ రామారపాడు కూడా 10 మినిట్స్లో ఉంటారు. అంటే దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉంది, మ్యాన్ పవర్ ఉంది. మరి ఉన్నప్పుడు మమ్మల్ని మీరే బాడీలు మీరే క్యాబిన్లు కడితే అంటే మీ అక్కడ ఎవరికో పీస్ వర్క్ ఇస్తే ఇబ్బంది. కాబట్టి ఇక్కడున్న బాడీ బిల్డింగ్ యూనిట్లు బతికించాలని బాధ్యత కూడా ఆ కంపెనీ మీద ఉన్నాయి. అంత ఖచ్చితంగా 100% ఏదైతే మీరు లాజిస్టిక్స్ ఏర్పాటు చేస్తున్నారు అంత ఖచ్చితంగా మేము కూడా ఆ ప్రమాణాలు పాటించి చేయగలం. కాజ దగ్గర ఒక 500 ఎకరాలు, అవుటిపల్లి దగ్గర 500 ఎకరాలు. ఎందుకంటే వెహికల్స్ పెద్ద బళ్ళు అవుతున్నాయి. ఒక లారీ లోపలికి వచ్చి బయటికి వెళ్ళాలంటే సుమారుగా మినిమం అంటే 1 కిలోమీటర్ నడిస్తేనే 100 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో మాకు అందుబాటులో హైవేకి దగ్గరికి ఇచ్చి మాకు ఏర్పాటు చేయమని. మాకు 10 ఎకరాలు 20 ఎకరాలు ఇక్కడ ఎవరు అవసరం లేదు. ఇక్కడ కావాల్సింది 1000 గజాలు, 2000 గజాలు, 1500 గజాలు, 3000 గజాలు లోపే ఇండస్ట్రీస్కి. మన ఇండస్ట్రీస్కి అయినా సరే మాకు ఎకరం మించేం కాదు. మల్లవల్లిలో మరి బాబు గారు ఇచ్చారు. దానివల్ల ఎంతో డెవలప్ అవుతుంది. సరే తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని 89,99,099 రూపాయలు బాటా రేటు పెట్టారు. అందరూ వెనకపోయారు. మళ్ళీ బాబు గారు వచ్చి మళ్ళీ అదే రేటుకి ఇస్తామని రమ్మన్నారు. మళ్ళీ ఇండస్ట్రీ స్టార్ట్ అయినాయి. 5th దాకా చదువుకున్నాను నేను. ఇక్కడ పల్లెటూరు మాది పక్కన పసుమూరు మా ఊరు ఒరిజినల్గా. అక్కడ నుంచి గుడివాడ వచ్చాను. గుడివాడలో మెకానిక్ నాగేశ్వర అని ఆయన దగ్గర ఒక 6 నెలలు పనిచేసి అక్కడ నుంచి విజయవాడ రావడం జరిగింది. విజయవాడ వచ్చి ఇక్కడ మేకా పాండు గారని ఆయన దగ్గర ఒక 8 నెలలు 9 నెలలు పనిచేశాను. ఇక్కడ నుంచి ద్రోణాలు రామారావు గారని చిట్టుబాబు గారు అంటారు, వారు వైజాగ్ తీసుకెళ్ళారు ఇక్కడ నుంచి నన్ను. అక్కడ 3 years పనిచేశాను. తిరిగి మళ్ళీ విజయవాడ వచ్చాను. ఇక్కడ ఎంవిజీ ప్రసాద్, గంగాధర ప్రసాద్ గారు మా గురువు గారు, ఆయన దగ్గర ఈ రీబోరింగ్ ఫీల్డ్లో స్టార్ట్ అయ్యాను. 79 దాకా ఆయన దగ్గరే పనిచేసిన ఒకటి దగ్గరే. సొంతగా 79లో పెట్టాను వర్క్షాపు. నాకు 3 పిల్లలు, మంచి ఫ్యామిలీ, ఎక్సలెంట్ లైఫ్. అంటే మీరు 8 గంటలు 9 గంటలు అనే మాకు టైమింగ్ లేదు ఆటో నగర్కి. నేను 2 సంవత్సరాలు షట్టర్ దింపాలి ఆ వర్క్షాప్కి. అంటే అంత పని నాకు పబ్లిక్ నుంచి వచ్చింది. అశోక్ లేలాండ్ కంపెనీ వాళ్ళు పెట్టిన కానించి నేనే పనిచేస్తున్నా కంపెనీకి వాళ్ళకి కూడా. ఎందుకంటే ఆ కంపెనీకి నాకున్న అంత సత్సంబంధం. అట్లాగే లైనర్స్ ఇండియా కానీ, టైగర్ పవర్ కానీ, ఇట్లా లైనర్స్ ఇండియా మాకు లోకల్ మా బ్రాండ్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ మా వాళ్ళు ఏం తయారు చేస్తే అయ్యే వాడుతూ మేము ముందుకు ప్రయాణం చేస్తున్నాం. మరి ఆటో నగర్లో అతి చిన్న వయసులో వచ్చిన కుర్రాడిని 9.5 సంవత్సరాలకు వచ్చాను. ఎంతో కష్టపడ్డాను. ఇక్కడ మరి ఇవాళ నేనేదో కొద్దిగా పొలం కొనుక్కున్నాను. ఇక్కడ కష్టపడి పనిచేస్తూ నా పిల్లలు చదివించుకుంటూ కొద్దిగా పొలం కొనుక్కున్నా. అది నారా చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు రావటం, అవి కోట్లు అవటం, మా పిల్లల దిన జాతకం బాగుండటం, నేను ఇప్పుడు పెద్ద అంటే కోటీశ్వరుని అయిపోవడం జరిగింది. మరి అంటే మనం చేసిన మంచి మనకి మన పిల్లలకు వస్తుందంటారు. కాబట్టి అట్లాగే మరి నేను చేసిన మంచి ఏమో నాకు దేవుడి దయ వల్ల రాజధానిలో ఒక 20 ఎకరాలు బాగుండడం వల్ల నేను మంచి అదృష్టవంతునిగా భావిస్తున్నాను. రాజధాని మరి చంద్రబాబు గారు అక్కడ పెడతాం, మేమందరం బాగుండడం జరిగింది. మా అన్నయ్య, బాబాయ్, బావ, మామయ్య, తమ్ముడు అంతే తప్ప పౌండ్రీ ప్రసాద్ గారని లేకపోతే ప్రసాద్ గారు పిల్లరు. ఎందుకంటే మేము ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తాం. రోజు 12 గంటల నుంచి 14 గంటలు పని చేస్తాం అందరం. మానవ వనరులు ఉన్నాయి. చంద్రబాబు మొత్తుకునేది ఇదే. ఆయన మొత్తుకుంటే ఎందుకంటే మీరు కష్టపడి పనిచేసి మనస్తత్వం ఉంది, మీరు పనిచేసి ఆర్థికంగా పైకి రండి అని చెప్తున్నారు. మరి మా దగ్గర యూత్ స్టూడెంట్స్ యంగ్స్ ఉన్నారు. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 12, 18 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ కుటుంబాలు బాగుండాలంటే 8 గంటలకు ఉద్యోగానికి వెళ్ళాం, మొక్కుబడిగా పనిచేసాం, ప్రొడక్టివ్ వచ్చిందా లేదా, అది బాగుందా లేదా కాకుండా అది బాగుండాలి. అది పంట పండాలంటే ఆ పనిలో మనం సపూరితం అవ్వాలి. ఆ పని మన ప్రేమ అమ్మలాంటిదని గమనించాలి. దాని మీద ప్రేమ పెట్టి పనిచేయాలి. 8 గంటలు కాదు 10 గంటలు పనిచేసి ఆ పని పూర్తి చేసి వాళ్ళందరూ కూడా ఆ విధంగా ప్రయాణం చేస్తే మాలాగా ముందుకెళ్తారంటే కోటీశ్వరులు కుబేర్లు అయ్యే అవకాశం ఉంటుంది. 8 గంటల పని ముడేసుకుంటే అక్కడే ఉంటారు.
ఆ పిల్లలకి అంతవరకు పెట్టగలరు, అంతవరకు చేయగలరు. మల్లెపూలు కొనలేరు, సినిమా తీపించలేరు, ఎక్కడ షికారు తీసుకెళ్ళలేరు. ఆ 2 గంటలు 3 అదనంగా పనిచేస్తే ఇవన్నీ చేయొచ్చు. అంటే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి, ఎక్కువ లాభం పొందుతారు. కాబట్టి మీ ఆరోగ్యం కూడా మీకు బాగుంటుంది. ఎందుకంటే ఆరోగ్యం బాగుండాలంటే ఎక్కువసేపు శ్రమ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. అది కాబట్టి దయచేసి యూత్కి, యంగ్స్టర్స్కి నేను చెప్పే సందేశం ఏంటంటే, మీ జనతా టీవీ ద్వారా, టీవీ ద్వారా అంటే పని చేసుకుంటే ఆరోగ్యం ఉంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. చంద్రబాబు గారు మొత్తుకునేది కూడా ఇదే. అంటే స్కిల్ డెవలప్ చేసుకోండి, ఏ ఊరిలో ఉంటే ఆ ఊరిలోనే పని చేయండి, అక్కడ డెవలప్ అవ్వండి, ముందుకు ప్రయాణం చేయండి. ఎక్కడ వలసలు రావాల్సిన పని లేదు, మీకు ఎక్కడిక్కడ పని కల్పిస్తాను, మీరు ముందుకు రాని చెప్తున్నారు. మరి అట్లాగే మా ఎంపీ గారు ఆటో నగర్ని డిస్టర్బ్ చేయకుండా మా ఎమ్మెల్యే రామ్మోహన్ గారి ద్వారా రోడ్లు డెవలప్మెంట్ పూర్తిగా జరిగితే ఆటో నగర్ 24/7 కనీసం 5-6 సంవత్సరాలైనా ఆటో నగర్ ఇక్కడ ఉండగలిగితే, పాదయాత్రలో లోకేష్ గారు వచ్చినప్పుడు బాబు చెప్పడం జరిగింది, ఆయన ఈ 5-6 రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. దాని మీద కూడా నేను చిన్ని గారితో తెలియపరిచాం. అట్లాగే మా ఎమ్మెల్యే రామ్మోహన్ గారు తెలియపరిచాం. దాని మీద ఒకసారి పూర్తి క్లారిటీ ఇస్తామని చెప్పడం జరిగింది. మీ ద్వారా ఈ మంచి పనులకి రోజు మాట్లాడించినందుకు మా ఆటోనగర్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను చెప్పిన సూచనలు సలహాలు పాటించాలని చెప్పి కోరుతున్నాను. ఇది మనమే మన ఆటోనగర్ బాగు చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఒక దగ్గర పక్కన వేసుకుంటూ డ్రైనేజ్ సిస్టంలో మీరు మట్టి తవ్వకుండా శుభ్రంగా ఉంచుతారని. ఎందుకంటే పరిపాలన వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మీరు చెప్తారు, మేము చేస్తాం. పరిపాలన వచ్చే వరకు ఈ 3-4 నెలలు, ఈ మార్చి ఏప్రిల్లో పరిపాలన వస్తుందనుకుంటున్నాము. ఎంపీ గారు చెప్పడం జరిగింది. మీ అందరూ సహకరించాలని కోరుతున్నాం.